పురసమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ 90% స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకెడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ బీజేపీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ప్రజాపాలనకు మద్దతివ్వాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కాలకు బలపం కట్టుకున్న మాదిరిగా వాడవాడలో పర్యటిస్తూ అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడం ద్వారా విజయయాత్ర మొదలుపెట్టిన కాంగ్రెస్ ఆ పరంపరను కొనసాగిస్తూ ముందుకెళ్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో మద్దతుదారులను గెలిపించుకున్న అధికార పార్టీ పురపోరును అదే మ్యాజిక్ పునరావృతం చేసేందుకు పనిచేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి పథకాలపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. అధికార పార్టీగా అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం సులువే కానీ 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనే కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమిస్తోంది. సర్వేలు, పార్టీ ఇన్ఛార్జీల అభిప్రాయాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసింది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చేలా స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు రాష్ట్ర నాయకత్వం స్వేచ్ఛనిచ్చింది. కరీంనగర్, నల్గొండ, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో రెబల్స్ ను తగ్గించగలిగారు. బీఫామ్ ఆశించి నిరాశకు లోనైన నాయకులను ఇన్ఛార్జి మంత్రులు బొజ్జగించారు. వ్యూహాత్మకంగా చైర్మన్, మేయర్ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించలేదు. అసంతృప్తి జ్వాలలు చెలరేగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితాల తర్వాతే పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనుంది. ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా బ్రేక్ వేసింది. టికెట్ల కేటాయింపులో ఎక్కడా బంధుప్రీతి లేకుండా కట్టడి చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్ కోసం అధిష్టాన అనుమతి తప్పనిసరి చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఆ సామాజిక వర్గానికి అత్యధిక స్థానాలిచ్చింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పుర సమరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇంకింత బలోపేతం అవుతే వచ్చే రోజుల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటాం. ఇలా మీరు అడ్డు పలికినా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏకమై రిజర్వేషన్ అడ్డు తొలగినా లెక్కలతో సహా చెప్తా ఉన్నాము. కౌన్సిలర్, కార్పొరేషన్ సీట్లలో 50% మించి మేము సీట్లు ఇచ్చినాం. ఈ 2 సంవత్సరాలు పైబడి నిర్విరామంగా ప్రజల్లో ఉండి కృషి చేస్తున్నటువంటి ఫలితాలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మాకు ఓటేసేటువంటి పరిస్థితులకి అనుకూలిస్తా ఉన్నాయి. పురపోరు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేశారు. విదేశాల నుంచి రాగానే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, కరీంనగర్ జిల్లా చొప్పదండి, నిజామాబాద్ రూరల్, రంగారెడ్డి జిల్లా పరిగి సహా భూపాలపల్లిలో భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలను ఘాటైన పదజాలంతో తిప్పికొట్టారు. కేసీఆర్, మోదీ పాలనను విమర్శిస్తూనే 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఓటర్ల ముందుంచారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ 2 పార్టీలకు మధ్య ఫెవికాల్ బంధం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా? కాళేశ్వరం కూలిపోతే సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ ను, హరీష్ ను బొక్కలు తొయ్యండి అని శాసనసభ తీర్మానం చేస్తే 6 నెలలైంది. అతి లేదు, గతి లేదు. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ బంధం మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ అభ్యర్థుల బాధ్యతను తమ భుజాలపై వేసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటా ప్రచారాలు, రోడ్ షోలతో జనంలోకి చొచ్చుకుపోతున్నారు. ప్రచారానికి ఒకరోజే మిగలడంతో కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పార్టీ నిర్దేశించుకున్న మేరకు 90% మున్సిపాలిటీలపై 3 రంగుల జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.